సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. ఈ అనంత మంత్రాన్ని మనం ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి మనీ మంత్రాల్లోనూ ఆయన ఒక ఎనర్జీని క్రియేట్ అయ్యేలాగా బాడీలో నుంచి మన చుట్టుపక్కల మనకు తెలియకుండానే మనలో సంకల్పం బలంగా పెరిగేలాగా ఆయన మనీ మంత్రాన్ని మనకు చెప్పడం జరిగింది. నమస్తే ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు, చెప్పండి సార్, మీ మనీ మంత్రాల గురించి వెయిట్ చేస్తున్నారు జనాలు చాలామంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. అట్లా గమ్మత్తు ఏంటంటే డబ్బు విషయంలో చాలా రకాల మనం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంకా గమ్మత్తు ఏంటంటే మనకి చాలా కాల్స్ కూడా వస్తున్నాయి. ఆ కాల్స్లో కొన్ని నాకు చాలా హృదయాన్ని పిండేసేలాగా ఉన్నాయి. కొన్నేమో నవ్వు వస్తున్నాయి, కొన్నేమో బాధగా అనిపిస్తున్నాయి. ఒక ఆవిడ కాల్ చేసిందండి నాకు, 60-65 ఇయర్స్ ఉంటుంది. ఆమె సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అయిపోయింది. అనుకోకుండా నైట్ ఎందుకో క్లిక్ చేసింది, యూట్యూబ్ క్లిక్ చేస్తే నాది వీడియో వచ్చిందని చూసేసి నైట్ అంతా మేల్కొని ఎర్లీగా 5 o'clock చేసింది. అట్లా చేసేసి, నాయన నువ్వు నాకంటే చిన్న వయసే, నా ఆయుష్ను పూర్ణంగా నువ్వు పోసుకొని నువ్వు 100 ఏళ్ళు బతకాలి నాయన, నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. అలాంటిది మీ వీడియోలు చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయన. ఇవాళ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను హ్యాపీగా ఉండగలుగుతాను. అలాగే నిజంగానండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. అలాగే ఇంకా చాలా కాల్స్ విజిటర్స్ కూడా వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళలో కూడా చాలామంది ఇవే సమస్యలు, మేము సూసైడ్ చేసుకుంటాం అనుకున్నామండి, మీ వీడియో చూసి వచ్చాం. దయచేసి అలాంటి పనులు చేయకండి. ఎందుకు చేయొద్దంటే, మీ తల్లి మిమ్మల్ని కనీసం 9 నెలలు కనడం కాదు, మోయటం కాదు, మీ గురించి ఎన్నో కళలు కనిందా. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇలా అందంగా పుడతాడు, అలా ఉంటాడు, ఇలా చేస్తాడు, ఎన్నో కళలు మీ మీద పెట్టుకుంది. అలాంటప్పుడు ఆ కళలను మీరు అనవసరంగా మీరు కళ్ళలు చేయకండి దయచేసి. ఎందుకంటే ఆర్థిక సమస్యల ద్వారా ఎవరు కూడా ఇబ్బంది పడటానికి కానీ లేదా చదవడానికి వీలు లేదు. అందుకోసం నేను ఇవన్నీ బయటికి తీసుకొస్తున్నాను. దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. వీలైతే ఎంత వీలైతే అంత క్లాసులు అటెండ్ చేయండి. మీరు క్లాస్కి వచ్చారంటే కేవలం డబ్బే కాదండి, మీ లైఫ్ ఏంటి, అసలు మీ గోల్స్ ఏంటి, అసలు మీరు ఎక్కడున్నారు, ఎందుకు ఇలా అయిపోయారు అనేది కూడా మీకు మొత్తం క్లారిటీ వస్తుందండి. ఓకే సార్, ఈ సందర్భంగా మరీ చెప్తున్నాను, ఎవరు కూడా భయపడకండి, ఎవరు కూడా చావడానికి వెళ్ళకండి. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను, ఆవు తరువాత వచ్చిన జన్మనే మానవ జన్మ అని చెప్పాను నేను. అంతకన్నా గొప్ప జన్మ ఇంకోటి లేదండి. ఒకవేళ కనుక మీరు ఏమైనా అయిపోతే పిశాచాలు అయితే తిరుగుతారు, ఇంకో జన్మ అంటూ ఉండదు. కాబట్టి ఈ జన్మలోనే మీరు సార్థకత చేసుకోండి, బ్రహ్మాండంగా సంపాదించండి, లక్షల కోట్లు సంపాదించండి. దానికి నేను అష్యూరిస్తున్నాను. పాత స్టూడెంట్స్ ఎంతమంది సంపాదిస్తున్నారు, మీరు కూడా చేయగలరు, దాంట్లో ఎలాంటి సమస్య లేదు. ముందుగా డబ్బు కావాలి. ఓకే, డబ్బు కావాలి అనగానే ఎలా వస్తుందనే క్వశ్చనే అందరికీ ఉంది. నేను గత వీడియోలో కూడా చెప్పాను, హాయిగా కూర్చోండి ప్రశాంతంగా, కూర్చున్న దగ్గర డబ్బు వస్తుందంటే కూర్చున్న దగ్గర డబ్బు ఎలా వస్తుందండి అని చాలామంది అడిగారు. ఆ విషయంలో నేను స్పష్టంగా చెప్తున్నాను, మీకు ఏం కావాలి, డబ్బు ఎలా వస్తుందంటే మీరు ముందు ఏం కావాలి డిసైడ్ చేయండి. డిసైడ్ చేసిన తర్వాత దాన్ని ఊహించండి అని చెప్పాను నేను. ఊహించడం వల్ల మీకు డబ్బు వచ్చే అవకాశాలు యూనివర్స్ ఇస్తుంది. ఏం చేయకుండాని కాదు, మీరు ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేది యూనివర్స్ అవకాశం ఇస్తుంది. దాన్ని మీరు ఫాలో అయిపోయాను. కానీ యూనివర్స్ మనకు కనెక్ట్ కాదు. సామాన్యంగా నేను గతంలో చెప్పాను, వెన్నుముక నిటారుగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే కేవలం మనుషులకు మాత్రం వెన్నుముక నిటారుగా ఉంటుంది. జంతువుల మీద వాటి అన్నిటికీ డైరెక్ట్గా యూనివర్స్ కనెక్ట్ ఉంటుందండి. అది మనకి మాత్రమే డైరెక్ట్ యూనివర్స్ కనెక్ట్ లేదు. ఎందుకు లేదనేది నేను తర్వాత చెప్తాను. ఈ యొక్క జంతువులకు కానీ ఇంకా వెన్నుముఖంగా ఉన్న ఏదో వాటికైనా సరే యూనివర్స్ ఎలా కనెక్ట్ అయ్యింది. మీరు ఒక విషయం గమనించండి, ఎప్పుడైనా సరే ఒక తుఫాన్ వచ్చింది లేదా ఒక భూకంపం వచ్చింది, మీరు అక్కడ చూడండి, జంతువులు తక్కువ మొత్తంలో చనిపోయినట్టుగా ఉంటాయి. అసలు చనిపోయినట్టు మీకు దాఖలాలు కనిపించవు, మనుషులు ఎక్కువ చనిపోతారు. ఎందుకంటే అవన్నీ యూనివర్స్తో కనెక్ట్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి వాటికి ఎప్పుడేం జరుగుతుంది ముందే తెలియడం జరుగుతుంది. అందుకని ఒక ఏదైనా ప్రమాదం జరిగేది ఉంటే ముందు అక్కడ నుంచి తప్పుకుంటాయి. పక్షులు కూడా, మీ పక్షులు కూడా చనిపోయినట్టు కనిపించవు, అక్కడ ఇవి కూడా కనిపించవు. దాదాపు మనుషులే చనిపోయినట్టు సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వాటి అన్నిటికి ముందే తెలుసు, వెళ్ళిపోతాయి అవి. ఎందుకు డైరెక్ట్గా కనెక్ట్ ఉంది వాటికి ఏం కావాలి, ఎక్కడైనా దొరుకుతుంది, ప్రతిదీ తెలుసు.
ఇప్పుడు మైగ్రేషన్ చేస్తాయి కొన్ని బర్డ్స్, కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వస్తాయి. వాటికి ఏం తెలుసండి ఆ రూట్ ఏం తెలీదు, జస్ట్ యూనివర్స్తో కనెక్ట్ అయినాయి, ఆ రూట్ చూపిస్తాయి, అంతకంటే ఇంకేం లేదు దాంట్లో. మరి మనకెందుకు కనెక్ట్ కాలేదు? ఇక్కడ అదే చెప్తున్నాను ఏంటంటే, మన శక్తి మనం తెలుసుకోలేకపోతున్నాం, మన శక్తి మనకు తెలియదు, అది ఎక్కడుంది ఎలా ఉందనేది నేను గతంలో చెప్పున్నాను. ముందు కుండలి జాగరణం చేయండి. డబ్బు కోసం అయితే మాత్రం కేవలం మనీ మెడిటేషన్ చేయండి, ఇంకా వేరే మెడిటేషన్లు ఏం చేయొద్దు, దయచేసి చెప్తున్నాను. వేరే మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కొద్దిగా కుండలి జాగృతం కాగానే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఈ యొక్క సూక్ష్మంలో ఉన్నటువంటి ఆ శూన్యంలో ఉన్నటువంటి కొన్ని సూక్ష్మ శరీరాలు మీకు అగుపడతాయి. అవి చిత్ర విచిత్రం కనిపించేసరికి మీరు భయపడిపోతారు. భయపడిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, అది ఎందుకు అనేది అడుగుదామంటే మీకు సరైన గురువు ఉంటాడు దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడానికి. ఇక్కడ ఈ మనీ మెడిటేషన్లో ఏముండదు, మీకు అలాంటివి ఏం కనిపించవు. మీకు కేవలం ఏం కనిపిస్తుంది? మనీ కనిపిస్తుంది, మనీని మాత్రమే ఆకర్షిస్తారు మీరు. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఓన్లీ మనీ మెడిటేషన్ చేయండి. మనీ మెడిటేషన్ చేయడం వల్ల కూడా మీకు కుండలి జాగృతం అవుతుంది. కాకపోతే మనీ మాత్రమే వస్తుంది, మనీ మాత్రమే కనిపిస్తుంది, ఇంకా ఏం కనిపించదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రతిదానికి మీరు ఒక్కరోజు కనుక మీరు జేబులో రూపాయలు లేకుండా ఈరోజు బయట సమాజంలో తిరగలిగితే నేను ఒప్పుకుంటాను. ప్రతి దగ్గర డబ్బు అవసరం, లేచి నుంచి మనకు శ్వాస ఎంత అవసరం అనేది రాత్రి పడుకునేంత వరకు కూడా డబ్బు అవసరమే. డబ్బు అంటేనే ఐశ్వర్యం అండి, సౌభాగ్యం అండి, ఆనందం అండి. అది లేకుండా ఏమీ లేదండి ఈ సృష్టిలో. కాకపోతే మనం పేపర్ రూపంలో చూస్తాం దాన్ని, ఇంకేదైనా కావచ్చు. కాకపోతే ముందుగా డబ్బు అనేది మీకు అత్యవసరం. శ్వాస ఎంత ముఖ్యం అనేది డబ్బు అనేది కూడా అంతే ముఖ్యం. ప్రతి మూమెంట్లో మీకు డబ్బు ముఖ్యం, అది దృష్టిలో పెట్టుకొని నడవండి మీరు. అంతే తప్ప డబ్బు లేకపోతే నేను జీవించగలను, ఆ డబ్బుదేముంది, ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకండి. నేను గతంలో కూడా చెప్పాను. ఈ నెగిటివ్ వర్డ్స్ అన్నిటిని, డబ్బు పరమైనటువంటి నెగిటివ్ వర్డ్స్ అన్ని ముందు పక్కన పెట్టేయండి. కేవలం పాజిటివ్ మాత్రమే కలిగి ఉండాలి. మీరు ఏం చేస్తారు? కుండలి జాగరణ చేయాల్సి అవన్నీ అవసరం లేదు, ఏ గురువు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. జస్ట్ నేను చెప్పిన మనీ మెడిటేషన్ చేయండి, సరిపోతుంది. దానికి గురువు కూడా అవసరం లేదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఆగి కూర్చోండి, ఎలాంటి ఇబ్బందులు రావు మీకు. మెల్లిగా యూనివర్స్తో కనెక్ట్ అయిపోతారు. ఆ విశ్వం నుంచి మీకు ఏమేమి కావాలో అన్నీ వస్తాయి. విశ్వం మీ సేవకుడు మీ కాళ్ళ దగ్గర రెడీ ఉన్నాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ వ్యక్తి పోతున్నాడు సముద్రం దగ్గర, కాలికి ఏదో తగిలింది. ఏంట్రాంచి చూస్తే అల్లాద్దీన్ అద్భుత దైవం. దాన్ని ఇది బాగుంది కదా అని ఇలా అన్నాడు. దాంట్లో చిన్న పిల్ల దైవం బయటకు వచ్చేసి జీ హుజూర్ అంది. ఎవరు నువ్వు అన్నాడు. దీంట్లోంచి నన్ను బందీ నుంచి బయటకు పడేశారు కదా, నేను మీకు సేవకుని, మీకేమేం కావాలో నాకు చెప్పండి, నేను అన్నీ సమకూరుస్తాను దగ్గర వరకు. ఓహ్ ఇదేదో బాగుంది అనుకుని ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఒక అందమైన ఇల్లు కావాలన్నాడు. ఒక అందమైన ఇల్లు ఎమ్మటే వచ్చేస్తుంది. దానికి ఎంతసేపు ఊరికే అనగానే వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, నాకు ప్యారడైజ్ బిర్యానీ ఏదో ఒక బిర్యానీ చూస్ చేసుకున్నాడు, బిర్యానీ కూడా వచ్చేస్తుంది. హాయిగా తిన్నాడు, పడుకుందాం అనుకున్నాడు. పడుకునే ముందు ఒక ఆలోచన వచ్చింది, ఏమని, నేను పడుకున్నాక దాన్ని తినేస్తే డమ్మని తినేసింది. ఎలా ఉంటుందంటే విశ్వం ఎప్పుడు మీ వెనకాలనే ఉంటుంది. మీరు నెగిటివ్ చెప్తే నెగిటివ్ చేస్తుంది, పాజిటివ్ చెప్తే పాజిటివ్ చేస్తుంది. మీరు ఏం చెప్తే చెడు మాత్రం దానికి తెలుసు. ఇది మంచిగా చెడు అనే విషయం దానికి తెలియదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ప్రతి మూమెంట్, ఎవ్రీ మూమెంట్ మీరు కేవలం అది మాత్రమే చెప్పాలి, పాజిటివ్, ఓన్లీ పాజిటివ్. డబ్బు పరంగా కానీ ఇంకా మీ జీవిత పరంగా కానీ ఏదైనా సరే మీరు పాజిటివ్ మాత్రమే చెప్తూ పోండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక గొప్ప ఉన్నతి చూస్తారండి. నా దగ్గర ఫీజు కూడా కట్టలేని స్థితిలో వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. నేను స్టార్టింగ్ క్లాసులు చేసినప్పుడు నేను రివర్స్లో డబ్బులు ఇచ్చి మరీ క్లాసులు పెట్టించానండి ఎన్నోసార్లు. ఈరోజు ఏంటంటే అందరికీ అది అవగతం అవుతుంది, అందరూ ఒక స్థాయికి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా అందరు క్లాస్ అటెండ్ చేయండి ఖచ్చితంగా, మీ జీవితాలు మార్చుకోవడానికి. అంతే, నా కోసం కాదు, నాకు ఇంకా చాలా వ్యాపకాలు ఉన్నాయి, దీంతో సంపాదించాలని ఏం కాదు. ఎందుకంటే దానికి ఒక వాల్యూ ఉంది, దానికి ఆ వాల్యూని బట్టి బయట పోతే మీకు 50,000 ఉంది, అలాంటిది మనం 3-4 వేలకే చెప్తున్నాం. మీరు ముందు బాగుపడండి, మీతో సమాజాన్ని బాగు చేయండి, సమాజానికి సేవ చేయండి. ఇంతకంటే ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు. మీ మనీ మంత్ర ఎంత ఫేమస్, తంత్రాస్ కూడా అంతే ఫేమస్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా ఫేమస్ అండి, అవి కూడా కాల్స్ వస్తున్నాయి బోలేడు. సో తంత్ర ఏమైనా చెప్తారా అండి? రైట్, మనకు దీపావళి దగ్గరలో ఉందండి. దీపావళికి అందరూ చేసుకునే ఒక తంత్రాన్ని, చక్కటి తంత్రాన్ని చెప్తాను. రాత్రి కరెక్ట్గా దీపావళి రోజు రాత్రి 12ంటికి, మళ్ళీ దీపావళి ఆదివారం చేయాలా శనివారం చేయాలా అవన్నీ నాకు అడగొద్దు. మీ దగ్గరలో ఉన్న అయ్యగారులను పట్టుకొని ఏది కరెక్ట్ మీరు చేయండి, మళ్ళీ నాకు అడగొద్దు, నాకు కాల్ చేయొద్దు. దీపావళి రోజు రాత్రి 12ంటికి ఒక 100 గ్రామ్స్ ఇలైచీలు తీసుకోండి, 100 గ్రామ్స్ లవంగాలు తీసుకోండి. తీసుకొని ఒక మట్టి మూకుడు కానీ ఇనుప మూకుడు కానీ దాంట్లో వేసేయండి. వేసేసి ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి వేసేసి
బాగా కాల్చండి. అవి ఏమంటే కాలవు, కొద్దిగా టప అని బయటకు వస్తుంటాయి, ఇలా చిత్తుతుంటాయి, అలా వస్తుంటాయి. వాటికి ఏం ఒక కర్ర తీసుకోండి, ఊరికి అలా అలా అంటూ నెయ్యి పోస్తుండండి. మీకు అక్కడ కూడా కాలకపోతే కొన్ని కర్పూరాలు వేయండి, మొత్తం కాల్చేయండి. దాదాపు అదంతా కాలి బూడిది కావడానికి కనీసం మనకు గంటన్నర పట్టుద్ది. మీకు ఇంకేం పని లేదు, అది ఒకటే పని. అది కాలి బూడిదేంత వరకు మీరు ఒక చిన్న లక్ష్మీ మంత్రాన్ని జపిస్తుండండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఊరికి వెళ్ళా అంటే మీకు పౌడర్ వచ్చేస్తుంది. ఆ పౌడర్ని ఏం చేస్తారంటే మంగళవారం అలాగే శుక్రవారం ఈ 2 రోజులు మీ యొక్క సింహద్వారం గడప ఉంటుంది కదా, కింద గడప ఒక చిటికెడు ఇటు కొంచెం వేయండి. వీలైతే దాన్ని మీరు బొట్టుగా ధరించండి. మీకు ధనాగమనం జరగడం అనే అవకాశం ఉంది. ఎక్సలెంట్ అండి. మా వాళ్ళందరూ మా స్టూడెంట్ చేస్తారు, అందరికీ బాగుంది. మీరు కూడా చేసుకొని ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.